మేషరాశి జాతకులు ఆగస్టు మాసంలో 16వ తేదీ శనివారం తిథి అండి. హఠాత్తుగా మీ జీవిత భాగస్వామి ఇలా చేస్తోంది. ఇలా వారి వల్ల జరగబోతుంది. ఏం జరగబోతుంది, వీరి యొక్క జాతకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న వివరము కూడా ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనం వచ్చేద్దాము. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నా కూడా హఠాత్తుగా మీ జీవిత భాగస్వామి వల్ల అనవసర గొడవల్లోకి తలదూర్చాల్సిన పరిస్థితి వస్తుంది. తన వల్ల మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, లేదా మీ యొక్క సన్నిహితులతో కానీ గొడవ జరిగే అవకాశం ఉంది. ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడడం చాలా ఉత్తమం. అంటే ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మరొకరి మనసు నొప్పించకుండా జాగ్రత్త పడండి. లేదంటే బంధం విచ్ఛిన్నమవుతుంది. తగిన జాగ్రత్త తీసుకోండి. తన వల్ల మీరు అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి మానసిక ప్రశాంతత కోల్పోతారు. అలాగని తనతో మీరు గొడవ పెట్టుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా వస్తాయి. తన మూలకంగా గొడవ జరుగుతుంది. కానీ ఆ గొడవకు కారణం తాను కాదు అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారవేత్తలకు కూడా చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కూడా కొన్ని మెళకువలు వీరు నేర్చుకోబోతున్నారు. వినియోగదారులు ఒకరి నుంచి కొన్ని ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో ఈ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలంటూ లేదా చేస్తూ లేదా భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి భాగస్వామికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ మధ్యవర్తుల ద్వారా లభిస్తుంది. వారి వల్ల మెళకువలు నేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలు మీకు ఉపయుక్తంగా ఈ రోజు మారబోతున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు ఉన్నా తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో ఈ రోజున చిన్న గొడవ ముదిరి పాకాన పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త. వారితో గొడవ పెట్టుకోవడానికి ముందుగా 1-4 సార్లు ఆలోచించండి. అలాగే పరిస్థితిని చెయ్యి దాటి పోనివ్వకుండా మీ యొక్క మానసిక ప్రశాంతత కోల్పోకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. ఈ రోజు పై అధికారుల రీత్యా ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. దానికి కారణం కూడా మీ యొక్క శ్రేయోభిలాషుల్లో ఒకరు అని చెప్పుకోవచ్చు. అంటే వారు మీకు పని విషయంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఈ విధంగా వారి వల్ల మీరు పని అంతా కూడా పూర్తి చేసి, పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకుంటారు. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విలాసవంతమైన వస్తువుల కోసం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి అనవసరమైన వాటిని కొనుగోలు చేయొద్దు. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. స్థిరాస్తుల ఒప్పందాల విషయంలో, ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశివారు తప్పనిసరిగా శివారాధన చేసుకోవడం, నిత్యం శని భగవానుని ఆరాధించడం, శని స్తోత్ర పారాయణ